హాయ్ వీవర్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చిందని చెప్పచ్చు. ఏంటి ఆ గుడ్ న్యూస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకని అంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 2 కీలకమైనటువంటి మార్పులు అనేది చేయబోతూ ఉంది. ఏంది ఆ కీలకమైనటువంటి మార్పులు అంటే, 1 సిలబస్ పరంగా, 2 బోర్డు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మార్పులు అనేది తీసుకురాబోతుంది. మార్పులని అంటే, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్గా మీకు అర్థమైపోతుంది మెయిన్ 2 మార్పులు అనేది. మొదట సిలబస్ గన మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సిలబస్ ఎంపీసీలో ఇప్పుడు మనకి చదువుతున్నటువంటి విద్యార్థులు 6 సబ్జెక్టులు చదువుతుంటారు. మ్యాథ్స్ అనేది 2 సబ్జెక్టులు చదువుతుంటారు. రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి మ్యాథ్స్ అనేది 2 కాకుండా 1 సబ్జెక్టుగా చేసి టోటల్గా 5 సబ్జెక్టులుగా మార్చడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా బైపీసీలో గన తీసుకున్నట్లయితే, బైపీసీ గ్రూప్ తీసుకున్నటువంటి వాళ్ళు గ్రూపుల్లో సబ్జెక్టులో ఏం మార్పు అంటే, బాటనీ సపరేట్గా, జువాలజీ సబ్జెక్ట్ సపరేట్గా చదివేటువంటి వాళ్ళు అయితే రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో మనకి బాటనీ మరియు జువాలజీ ఆ 2 ఒక సబ్జెక్టుగా మెర్జ్ అనేది చేయబోతున్నారు, కలుపుతున్నారు. దానితో పాటు ఆర్ట్స్లో కూడా, ఈ ఆర్ట్స్ సంబంధించి కూడా ఓన్లీ థియరీ ఎగ్జామ్స్ మాత్రమే జరుగుతుండేది. ఈ ఆర్ట్స్ సబ్జెక్ట్లో కూడా టోటల్గా సిలబస్ అనేది చేంజ్ చేయబోతున్నారు. అన్ని గ్రూప్ సబ్జెక్టులతో పాటు లాంగ్వేజ్ సబ్జెక్టులు అనేది కూడా చేంజ్ చేయబోతున్నారు. మనకి గ్రూప్ సబ్జెక్టులు కానీ లాంగ్వేజ్లో అన్నిట్లో ఇంటర్నల్ మార్క్స్ అనేది తీసుకురాబోతున్నారు. గతం అయితే మనము థియరీ మాత్రమే ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. ఇప్పుడు అలా కాకుండా థియరీతో పాటు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే 100 మార్కులకు ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ అంటే 80 మార్కులు థియరీ ఎగ్జామ్ రాయాలి, 20 మార్కులు అనేది ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేది తీసుకురాబోతున్నారు. ఇది సిలబస్లో వస్తున్నటువంటి మార్పులు. దానితో పాటు ఇంకా పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే, రాబోయేటువంటి 2025 ఇయర్లో రాబోయేటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కాదు, రాబోయే ఫస్ట్ ఇయర్లో చదివేటువంటి విద్యార్థులకి ఏం మార్పు తీసుకొస్తున్నారంటే, పూర్తిగా ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనేది రద్దు చేయబోతున్నారు. కేవలం సెకండ్ ఇయర్ మాత్రమే పబ్లిక్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తారు. ఫస్ట్ ఇయర్ ఎలాగ సార్ అయితే అని అంటే, ఒక డౌట్ ఉండొచ్చు మీకు. 9th క్లాస్, మనం 10th క్లాస్ ముందు 9th క్లాస్ అనేది ఎలా అయితే ఎగ్జామ్ పెట్టి మనము ప్రమోట్ చేస్తామో పిల్లలకి, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా అలా కాలేజీ వాళ్ళే ఎగ్జామ్ పెట్టి ప్రమోట్ సెకండ్ ఇయర్కి చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్ అనేది జరగడం అనేది జరుగుతుంది. మార్పు ఎందుకు తీసుకొస్తున్నారంటే, మనకి ఇప్పుడు వరకు మనం చదువుకున్నటువంటి సిలబస్ ఏమంటే స్టేట్ సిలబస్ అనేది చదువుతున్నాం. ఆ స్టేట్ సిలబస్తో పాటు ఇప్పుడు ఏమంటే స్టేట్ సిలబస్లో కొన్ని భాగాలు పెడుతూ, అంశాలు కొన్ని పెడుతూ సిబిఎస్ఈ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సిబిఎస్ సిలబస్లో ఈ మార్పులు అనేది తీసుకురావడం జరుగుతుంది. అంటే రాబోయేటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఇంటర్మీడియట్ ఒత్తిడి అనేది, ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఒత్తిడి అనేది ఫ్రీగా రిలీఫ్ అనేది అయిపోయింది. ఎందుకంటే ఒత్తిడిని తగ్గించాలని, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పిల్లలకి అవగాహన కల్పించాలని ఈ మార్పు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఇందులో ముఖ్యంగా ఏమంటే 1 మార్క్ క్వశ్చన్స్ అనేది కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని. ఇది మనకి రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అయ్యి చాలామందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. మర్చిపోకుండా లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ.